హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ జిమ్కి అయితే వెళ్ళాను. ఈరోజు రెస్ట్ అనమాట. సో ఇంకా జిమ్కి వెళ్ళి ఈరోజు అయితే పుష్ వర్కౌట్ అనమాట. సో చెస్ట్ ఇంకా ట్రైసెప్ ట్రైన్ చేస్తాం. సో వర్కౌట్కి మార్నింగ్ వెళ్ళే ముందు మా జిమ్లో ఒక అన్నయ్య అయితే ఉన్నాడు. ఆ అన్నయ్య అయితే నెల్లూరు నుంచి అయితే కాల్ని బుక్ చేశారనమాట. ఆ కాల్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. సరే అయితే ఇంక వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇప్పుడు మన పార్వతీపురం మన్యం జిల్లా స్టేషన్కి అయితే వచ్చాను. సో స్టేషన్లో ట్రైన్ అయితే నేను వచ్చే ముందే వచ్చిందనమాట. సో ఫ్రంట్ ఇంజిన్ నుంచి పార్సిల్ బోగిలో అయితే పార్సిల్ వచ్చింది. రెండు బాక్సులు వచ్చాయండి. కోళ్ళు అసలు పార్సిల్ ఎలాగొస్తాయి అనేసి అనుకున్నాను, చచ్చిపోతాయేమో అనేసి అనుకున్నాను అనమాట. కానీ చూడండి, పార్సిల్ అయితే ఈ విధంగా చేశారు. వాటికైతే వెంటిలేషన్ అయితే ఉంది. ఇవి వచ్చేసరికి ఇరాన్ కాకి కోళ్ళు అనమాట. ఇది వచ్చేసరికి 2 పెట్టలు. చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయండి. బ్రీడ్ అయితే నేను ఇప్పటికొచ్చి మనకంత అనుభవం లేకపోయినా జస్ట్ మామూలుగా విలేజెస్లో చూస్తాం కదా, ఆ కోళ్ళ అసలు లేవన్నమాట. చాలా అంటే చాలా హైట్, ఇంకా చాలా అంటే ఇంకా కొద్దిగా బాగా హెల్తీగా ఉన్నాయి. అలాగే ఇవి వచ్చేసరికి కోళ్ళకి ఫుడ్ అంట. ఇంకా ఇది వచ్చేసరికి సింగిల్ బాక్స్. దీంట్లో అయితే పుంజు ఉంది. ఈ పుంజు ఒకటి 7,000 అండి. ఆ 2 పెట్టలు కలిపి అవి కూడా 7,500. చూడండి ఎలాగుందో. ఊరి ఆయన ఎంత చూసా, పెద్ద కళ్ళ లేవు. కళ్ళు చూడు, దీని కళ్ళు దగ్గర నుంచి చూడు, పెద్ద కళ్ళు. ఓకే ఇంకా ఇంటికైతే వచ్చాము. ఈరోజైతే ఒక అన్బాక్సింగ్ అయితే ఉందన్నమాట. ఇంకేం లేదు, ప్రోటీన్ బుక్ చేశాను. మజల్ బ్లేజ్ది ప్రోటీన్. అలాగే మొన్న ఆఫర్లో బుక్ చేశాను అనమాట. 29/30లో, ఆగస్ట్ 29/30 ఆఫర్స్లో అయితే బుక్ చేశాను. సో 2 kg ప్రోటీన్, అదేవిధంగా దాంతోపాటు ఇంకా షేకర్, ఇంకా డఫుల్ బ్యాగ్ కూడా ఫ్రీ వచ్చింది. ఇంకా పీనట్ బటర్, క్రియేటిన్ కూడా, మొత్తం అన్నీ కలిపి 4,000 అలా అయ్యింది. ఇంకా నేనైతే ఇంకా ప్రోటీన్ షేక్ అయితే చేసుకొని చక్కగా తాగేసి ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అందరం ఈరోజు ఇంట్లోనే ఉన్నామండి. పిల్లలకు కూడా సెలవు, ముస్లిం ఫెస్టివల్ అనమాట. ఫ్రెండ్స్, మొత్తానికి షేక్ అయితే తయారు చేశాను. ఇప్పుడు లక్ష్మి తాగుతుంది. తాగకూడదురా, నేను తాగుతా. పూలే కానీ తాగుతాను నేను. సూపర్, అల్టిమేట్. నేను తాగుతాను. నేను కూడా తాగుతా. ఇప్పుడైతే మనం బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పమో, తీసుకెళ్తాం, చూపిస్తాం. వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే తాట్పల్లి. ఇంకా మేమైతే ఇప్పుడు అడ్డాప్సిల గుడికి అయితే వెళ్తున్నాం, శివుడి గుడికి. సో ఇంకా దారిలో అయితే పిల్లలకి ఫేమస్ అనమాట ఇక్కడ. ఒక 30 years నుంచే అక్కడ సోడాలు అమ్ముతారు, గోలీ సోడా. ఈ రోజుల్లో గోలీ సోడా ఇంకా అమ్ముతున్నారంటే గ్రేట్ అనమాట. ఇన్ కేస్ మీ ఊర్లో అమ్మితే కామెంట్ చేయండి. అదే ఇంకా మేమైతే అడ్డాప్సిల వచ్చేసాం. ఇప్పుడైతే కొబ్బరికాయ, అరటిపళ్ళు కొనుక్కొని, కొండ మీద ఉంటుంది అనమాట ఈ గుడి.
కొండ మీదంటే కొండ లోపల దేవుడైతే వెలిసారు. కాశీ విశ్వనాథ టెంపుల్ అని కూడా అంటారు అడ్డాప్సిల. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నంది ప్రపంచంలో అతిపెద్ద నంది విగ్రహం ఉందన్నమాట. సారీ అండి, యాక్చువల్గా ఈ గుడిని నేను ఛానల్ పెట్టిన కొత్తలో నేను ఎక్స్ప్లోర్ చేశాను. అడ్డాప్సిలా అని కొట్టండి, నా ఛానల్లో వీడియో వస్తుంది. ఇంకా మేమైతే ఇలాగ నడుచుకొని చక్కగా వెళ్ళిపోయాము. మొత్తానికి ఇదిగోండి లోపల చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మీరు పదండి, దండం పెట్టుకోండి. ఇక్కడ అడిగి వెళ్ళినప్పుడే ద్వారం దండం పెట్టుకొని వెళ్ళాలి. పదండి, ఇటు ఇటు. యారా తీసుకెళ్తుందా? తీసుకెళ్తుందా? కూర్చో షాప్ మీద వంగరా తండ్రి వంగ. అటు అన్నం పెట్టుకోండి. నీళ్ళు వేయండి. అన్నీ ఫస్ట్ వెళ్తుంది. ఇది భయం లేదురా అన్నయ్యకి. వెళ్తీ వెళ్ళిపోతున్నావే. గుడి కాబట్టి భయం లేదు. అన్నం పెట్టుకో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కదండి గుడి అంతా అన్నం పెట్టుకోండి. బాగుందా? బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. బాగుందా? బాగుంది. నాన్న కొండ ఎప్పుడు ఇంటాము? ఈరోజు ఇంటికి వెళ్ళాం పూరి, ఇక్కడే ఉందా? సరేనా? కొండ కొండ ఎక్కుతామా? ఎక్కుదామా కొండ? ఎత్తుకుంటావా? ఎత్తుకుంటాను. ఎత్తుకుంటా. నువ్వురా ఇప్పుడు ఇది పడిపోతా. పట్టుకో గట్టిగా, పట్టుకో పట్టుకోరా, పట్టుకో ఇలా పట్టుకో. కదులుతా చూడు, జిగ్ జిగ్ అంటది. పట్టుకుని అలాగా ఇక్కడ పట్టు. ఇటు చెయ్యి, నువ్వు ఇక్కడ చెయ్యరా. ఏమావద్దురా, పట్టుకో. ఏం రా పేరు? ప్రశాంత్. వచ్చే నీ పేరు? అబ్బా ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే చాలా బాగా గడిచింది అనుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే మా పార్వతీపురం మన్యం జిల్లా రైల్వే స్టేషన్లో అయితే విశాఖపట్నం నుంచి దుర్గ్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఇనాగ్రేషన్ అయితే జరుగుతుంది. సో ఇనాగ్రేషన్లో చిన్నపిల్లలు భరతనాట్యం చాలా అంటే చాలా కల్చరల్ యాక్టివిటీస్ అయితే పార్టిసిపేట్ చేశారు. సో అందులో కొన్ని సాంగ్స్ అవి మనకి కాపీరైట్ పడతాయని చెప్పి నేను షూట్ చేయలేదన్నమాట. సో చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు. సో మోడీ గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే చాలా ఇటువంటి మన ఇండియాలో చాలా మంచి మంచి అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా అదేవిధంగా జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా చాలామంది చీఫ్ గెస్ట్స్ కూడా వచ్చారు. కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కూడా అదే ట్రైన్లో ఇప్పుడు దిగబోతున్నారనమాట. సో జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆ మూమెంట్ కోసం.
ఇంకా ఎలా అంటే అస్సలు ఇంకా ఖాళీ లేదు, రైల్వే స్టేషన్ మొత్తం నిండిపోయింది. ఇంకా మీరే చూడండి ఎలాగుంటుందో క్రౌడ్. బండి వచ్చేటప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. వీడియో ఎండింగ్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది. పర్లేదు.